Values Junior College, IIT, JEE, NEET Academy, Seat Guarantee Program. ఏమండి రాత్రి అన్నమయ్య కల్లోకి రాలేదండి. నిన్ను గమనిస్తూనే ఉన్నాను లక్కమ్మ. నువ్వు అసలు నిద్రపోతే కదా. అయితే మరి మరి మీకు కనపడ్డా? నాకు నిద్ర పడితే కదా కనిపించడానికి. నీకు కనిపించలేదా? లేదు. మీ కల్లో కూడా రాలేదా? అన్నమయ్య ఎక్కడున్నారా? శ్రీనివాస శ్రీనివాస. ఓ తెల్ల ఓ తండ్ర, కన్న బిడ్డడు కండ్లకు కనపడకుండా పోయిండని కదా కలవరపడుతుండ్రు. అన్నీ ఎరుకైన ఏలిక మా పెనిమిటి. మీ బిడ్డ జాడ అడుగుండ్రి. ఎక్కడున్నాడు దొరా? మా నోముల పంట. నోముల పంట కాదు తల్లే, పాటల పంట. అబ్బా ఏవి కీర్తనలు రాస్తాడు తల్లే, ఏవి కీర్తనలు రాస్తాడు. నారాయణతే నమో నమో, నారద సన్నుత నమో నమో. పండు ఎన్నెల కంటే సల్లగా పాడతాడు, పదమావతమ్మ మాట కంటే తీయగా పాడతాడు. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము. మా పెనిమిటికి మాకంటే మీ కన్నబిడ్డ పాటలే ఇష్టం. అవు ఓంకారం ఉంటది కదా, ఓంకారం. దానికంటే కూడా ఇంకేదో ఉన్నట్టు అనిపిస్తుంది ఆ పాటల్లా. ఇంతకీ నా బిడ్డడు ఎక్కడున్నాడో చెప్పలేదేం ద్వారా? ఒకటి కాదు రెండు కాదు, 7 కొండల మీద ఉన్నాడు మీ బిడ్డ. ఎల్లి చూసుకోండ్రి, ఎంట తెచ్చుకోండ్రి. అన్నమయ్యా, ఇంత పెద్ద ప్రదేశంలో ఇంతమంది మధ్యలో అన్నమయ్య ఎక్కడున్నాడో ఏమిటో అదే అర్థం కావడం లేదు. మీ ఆడవాళ్ళంతా అటు వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. వెళ్ళండి. వెళ్ళవే, వెళ్ళము. మీరిద్దరూ అటు వెళ్ళి వెతకండి. అటులనే. బావగారు, మనం ఇటు వెళ్ళి కనుక్కుందాం. పదండి. ఈరోజు శుక్రవారం కదా, దగ్గరుండి అన్నమయ్య స్వామివారి అభిషేకాలు చేయిస్తూ ఉంటారు. ఇంటికి రాను, పెళ్లి పెటాకులు వద్దు అంటే మీ అంతా ఎలా బతకాలరా? మాట్లాడవేం బాబు? చిన్నప్పటి నుంచి నీ మీదే ఆశలు పెట్టి బ్రతుకుతున్నా వీళ్ళ సంగతి ఏమిట్రా? అమ్మా, నా జీవితం ఆ స్వామి సేవకే అంకితం. ఏ బంధాల్లోనూ నన్ను ఇరికించాలని ప్రయత్నించకండి. ఓరి 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 వీళ్ళు వచ్చినప్పటి నుంచి కూడా చూస్తూనే ఉన్నా నీ తంతు. చూడాయనా, గతంలో నేను నీలాగే పెళ్లి పెటాకులు వద్దన్నా. ఒకనాడు ఈ పిల్లను ఏనుగు తిరుగుతుంటే చూశా, కన్నేశా. దాంతో బ్రహ్మచర్యాన్ని ఆంజనేయుడికి వదిలేశా, 3 ముళ్ళు వేసేశా. మరి అంతకుముందు నాకు వేసిన 3 ముళ్ళ సంగతి చెప్పరే? చెబుతా, అది చెబుతా. అనుభవంతో చెబుతున్నాను విన్నాయనా. ఆ సుఖమెరుగని బ్రతుకు సున్నమేని తాంబూలం పండవు. అలా చెప్పండి, చచ్చి మీ కడుపున పుడతాను. చూశావటయ్యా, ఆ తల్లి ఎంత తల్లడిల్లిపోతోందో. అసలు తల్లి గుండె అంటే ఏమిటో నీకు తెలుసటయ్యా? తల్లి అంటే ఏమిటో తల్లి లేనివాడిని నాకు తెలుసయ్యా. తల్లిని మించిన దైవం లేదు. ఇంకేమీ ఆలోచించక ఈ పెళ్లికి ఒప్పుకో. కానీ సంసారం సాగరం. ఎవరయ్యా చెప్పింది? అయినా పెళ్లి చేసుకోకుండా సన్యాసించమని ఏ దేవుడు చెప్పాడయ్యా నీకు? నువ్వు గురించే ఆ స్వామి ఇద్దరిని చేసుకున్నాడే. అవును, మా ఇద్దరిని. నువ్వు మాలాగే సుఖించు. నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. పెళ్లికి ఒప్పుకో. అలాగే, మీ ఇష్టం. శుభమస్తు. బాబు, అయ్యా, మీ మాటల్లో ఏ మహత్తుందో. మా వాడు పెళ్లికి అన్నాడు. మళ్ళీ ఊహు అన్నా అనొచ్చు. అందుచేత తమరు కాదనకుండా మాతో పాటు మా ఊరొచ్చి దగ్గరుండి ఆ 3 ముళ్ళు వేయించి 4 అక్షింతలు జల్లి మదర్పిత చందన తాంబూలాది సత్కారములంది మమ్మ ఆనందింపజేయ ప్రార్థన. నేనా? శుభం తథాస్తు. పసుపందుకో ఇదిగో, ఒక్కలందుకో ఇదిగో, ఆ తమలపాకులందుకో ఇదిగో. గోవిందా గోవిందా. పిలిచారా?
ఎందుకు పిలుస్తాము? పెద్దవాళ్ళం ఏదో మాట్లాడుకుంటుంటేను పక్క వాళ్ళ మాటలు వినడం కట్టి పెట్టి కళ్యాణం జరిపించండి. ఏదో పిలిచినట్టుంటేను. ఎందుకు పిలిచినట్టుంటుంది? కళ్యాణం జరిపించి ఉభయం పట్టుకెళ్ళండి. పన్ను విరిగినట్టుంది ఏమిట్రా? తథాస్తు. నీ అనుమానం నాకు అర్థమైంది. విడివిడిగా కట్టు, ఒకటిగా చూసుకో. డిమేలో ఏమిటి విపరీత చర్య? విపరీతము లేదు, వింత కాదు. శబరి భక్తికి మెచ్చి ఆమె ఇచ్చిన ఎంగిలి పళ్ళను తృప్తిగా తిన్నాం. యశోదాదేవి అనురాగానికి ఉప్పొంగి తన్నులు తిన్నాం. తన మధురమైన కీర్తనలతో మమ్మల్ని దోచుకున్న ఈ వాగ్గేయకారుని పాటకు పరవశిస్తాం, పల్లకీ మోస్తాం. ఇంతకన్నా ఇంకేం చేయగలం దేవి? శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. నమోస్తుతే. ఏంటి బావ అలా చూస్తున్నావు? ఒకరోజు మీరిద్దరూ కలిస్తే ఒకటి అన్నారు, గుర్తుందా? ఇప్పటికీ ఎప్పటికీ అదే మాట అంటా? కాదు, ఆ మాట అబద్ధం. బావా, మీరిద్దరూ కలిస్తే ఒకటి కాదు, మనం ముగ్గురం కలిస్తే ఒకటి. కాదంటారా? వరహాల శర్మ, పిండం ఎవరికి? మీ తాతగారికా? మీ తండ్రి గారికా? ఓహో, మీ తల్లి గారికా? మీకా? మీ రెండో ఆవిడకా? జీవాత్మలందుండు చిలక, జీవాత్మలందుండు చిలక. ఆ పట్టిలో వెళ్తున్నది అన్నమయ్యలా ఉన్నాడే. ఆ మహానుభావుడే పిల్లల్ని తల్లిదండ్రుల దగ్గర వదిలేసి శేష జీవితాన్ని స్వామివారి దగ్గర గడిపేద్దామని భార్యలతో తిరుపతి వెళ్తున్నాడు. మనం కూడా తిరుపతి వెళ్దామా? అయ్యో, వైకుంఠంలో ఉన్న ఆ విరజానదే ఈ కోనేరే వెలిసింది. ప్రతి పుణ్యనదికి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. కానీ ఈ కోనేటికి మాత్రం నిత్య పుష్కరాలే. స్నానం చేసి పునీతులవుదాం. ఎందుకు ఈ హడావిడి? కోనేట్లో దేవుడికి ఏదైనా ఉత్సవం చేస్తున్నారా? దేవుడికి కదమ్మా, మా దండనాథుడి గారి రెండో దేవికే జలజలకోత్సవాలు. అదిగో చూడండి. దిగుమే నా పాకాల కాజా. మన నీళ్లు చల్లగా ఉంటాయి. మన ఇద్దరం దిగితే సలసల కాగిపోతే నా కుడుకుల కలకండ. యో, ఏందయ్య అన్యాయం? మీ ఆడవాళ్ళు స్నానం చేసేదాకా మేమెందుకుండాలయ్యా? ఏంది మే, ఎందుకు ఆగాలనా? దా నీ కూడా స్నానం చేపిస్తా. రే తోసేయండి దీన్నే. దండనాథ, నువ్వెప్పుడు వచ్చినావు బా నా కొండకే? ఏంది బా అట్టా చూస్తా ఉండవా? ఇది నా కొండే. యో, నువ్వు ఇక్కడ కావాలంటే పిచ్చి పాటలు పాడుకో, పొల్లుడు దండాలు పెట్టుకో, పొంగలు ముద్దలు తిను. అంతేగాని నా ఎవ్వరిలో తల దూడసు మాక తల లెగిసిపోతాది. నీ ఆగడాలు ఆపకపోతే పోయేది నా తల కాదు, నీ తల బిరుసు. ఈ భక్తులే పోగొడతారు. ఏంది ఈ భక్తులు పోగొట్టది? పుడుగుతారా? పొడగమన పొడగమనియా.
మామయ్య ఇవాళ నేను పెనుకొండ పోయి ఆ మహారాజుకి చెప్పి నిన్ను ఉప్పు పాత్ర ఇస్తా. భంగారే భంగ అఖండ భూమండలాధిపతులమని గండర గండులమని చండ ప్రచండులమని ఉత్తండ దోర్ధండులమని మహోన్నతులమని ఈ పిప్పిణి సమంతరాజులచే ప్రస్తుతులు పొందితేమి సర్వం సహా సర్వభౌములమైతేమి సమ్రాట్టులమైతేమి అయినా మా ఎదలో ఏదో కొరత కొరకొరలాడుచున్నది. కొదమసింహులకు కొరత? అవును మహామంత్రి, మా కళ్యాణోత్సవం గురించి రాజ్యంలో కన్నెపిల్లలందరూ కలతపడి కలవరపడి కకావికలమైపోతున్నారని విన్నాం. ఈ కొరత తీరేదేలా? అదెంత పని మహాప్రభు. దేశ విదేశాల సుందరాంగుల చిత్రపటాలతో పేరయ్యలను సిద్ధంగా ఉంచాం. మహారాజా, ఈ కోనంగి కొంగర దేశపు శృంగి మహారాజులంగారి పుత్రిక, పేరు బృంగి. బృంగి? చూస్తే చాలు చురుక్కుమంటుంది, తాకితే చాలు తరుక్కుపోతుంది. వాగుడు చాలు, తెర తొలగించు, చూపించు. కళ్ళు జిగేలుమన్నాయా మహారాజా? కళ్ళు జిగేలుమనడం లేదు, గుండె గుబేలుమంటోంది ఆ పిల్ల మెల్లకళ్ళను చూసి. మెల్లకళ్ళు అదృష్టానికి చిహ్నం మహారాజా, లాగించేయమంటారా? లాగిస్తా. మహామంత్రి ప్రభు, ఇంత గొప్ప సంబంధం తీసుకొచ్చిన ఈ పేరయ్య పిల్లకను పెద్ద ఏనుగు తోకకు ముడి వేసి ఊడేదాకా లాగించండి. మహారాజా, నన్ను మన్నించండి మహారాజా, నన్ను వదిలేయండి. తదుపరి కొంకిని దేశాధీసులైన కుమర మహారాజులంగారి ముద్దుల పట్టి పేరు క్రోణి. క్రోణి పేరు చిత్రంగా ఉంది. చిత్రము మరింత విచిత్రముగా ఉంటుంది, పరికించండి ప్రభు. ఈ ముక్కేమిటి కుక్కేమిలా ఉంది? ఎవరికి చిక్కని మీ ఉక్కు హృదయాన్ని కుక్కమై. బంగారే భంగ, దండలించి దండం పెట్టాలని కూడా తెలియదా దండగ దండనాయక? దండం ఉండలా, అది పెట్టడానికి కూడా ఈ లేకుండా చెయ్యి ఇరిచేసినాడు మహాప్రభు. ఎవడు వాడు? అన్నమాచార్యుడనే పెద్ద భక్తుడు, పెద్ద విప్లవకారుడు మహాప్రభు. అరుణ్లా ఆడు కొండకు వచ్చేసినాడు. వచ్చి ఎర్రి పాటలులా అవన్నీ బాడుతా ఉంటాడు సామె. పాడి మన ఎరిజనం ఉండలా ఆ ఎంటేసి తిరుగుతూ ఉంటాడు ప్రభు. ఉండి కాసులు ఉండలా అవి మన ఆస్థానానికి పంపబడలేదంట. తిరుమలలో తమ అధికారం ఉండలా అదోడు మింగేసేలా ఉన్నాడు సామె. మరి నువ్వేం పీకుతున్నావు అక్కడ? ఇదేంది అని గట్టిగానే అడిగినాను సామె. అటు అడిగినందుకే రెండో తూరు ఎముకలు ఇరగొట్టేశాడు ప్రభు. మీకు చెప్దామని ఇట్లా పరిగెత్తుకుంటా వచ్చాను సామె. కండబలం చూపించుకోరా అంటే పిక్కబలం చూపించుకున్నావన్నమాట. నీకు సిగ్గు లేదు, మాకు తీరిక లేదు. ఈ రోజు మేము మరో రాజ్యానికి స్వయంవరం కోసం వెళ్ళబోతున్నాం. అక్కడ మా కండబలం చూపెట్టి ఆ సుందరాంగిని చేపట్టి ఆ తరువాత మేము తిరుమలకి వస్తాం. ఆ విప్లవకారునికి పెళ్లి చేస్తాం. యువరాజుల్లారా, మా కుమార్తె స్వయంవరానికి విచ్చేసిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆపండి. ఈ పెనుగొండ రణచండ గండబేరుండో రాకుండానే ఈ స్వయంవరం జరిపించడానికి నీకెన్ని గుండెలు రాజమామా? ఈ తప్పు చేసినందుకు నిన్ను మన్నిస్తాను. ఎందుకో తెలుసా? అదిగో తెరచాటు నుండి దొంగ చూపులతో మా సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ రే రాజా, రే రాజా అంటూ మా కోసం రెపరెపలాడిపోతున్న నీ కుమారి, మా సుకుమారి పూరేకు సోకు నిన్ను మన్నించమంటుంది మామా. అవును, ఈ ఆసనాల మీద కూర్చున్న ఉల్ఫాగాళ్ళంతా ఎవరు? వారు కూడా మీలాగా స్వయంవరానికి విచ్చేసిన రాకుమారులు. తొక్కలేం కాదు. కాదు, పొడుగు దేశం కొడుకు రాజులం. ఈ దేశం పొడుగు దేశం. పొడుగు దేశం. చూడు రాకుమారా, శుభప్రదంగా స్వయంవరం జరగవలసిన సభాభవనాన్ని సంగ్రామ రంగంగా మార్చడం సంప్రదాయం కాదు. చావుంటే సత్తా ఉంటే స్వయంవర పరీక్షలో నెగ్గి మా కుమార్తెను చేపట్టు. ఏమిటా పరీక్ష? 3 ప్రశ్నలు. ప్రశ్నల? రాజమామ, స్వయంవరం అంటే ధనస్సుల్ని ఎత్తి విరచమనాలి, కొండల్ని పిండి చేయమనాలి, గురి చూసి చేపల్ని కొట్టమనాలి.
అంతేగాని పిట్ట కథలు చెప్పు పొడుపు కథలు విప్పు అనడం కాదు. ఓహో, అంతటి ఘనుడమా? అది చూస్తాం. నవ్వాపి చెప్పు. ఎవరక్కడ? ప్రభు. ఆ విల్లంబు ధనుస్సు సభా మధ్యంలో పెట్టు. ఆ పండు నెత్తి మీద పెట్టుకో. ఆ భటుడికి పిసరంతైనా గాయం కాకుండా ఆ పండుని పగలగొట్టాలి. అలా పగలగొట్టిన వారికి మా కూతుర్ని కట్టబెడతాం. రాకుమారులారా, ఏ పులకరే తమరేమిటి బాబు? ధీరాలు భీరాలు పలికారుగా, వాక్కురా అదే. కొట్టను, కొట్టలేను. అపరాజ మామ, నిజానికైనా కయ్యానికైనా సమానమైన వాళ్ళనే చూసుకోవాలి. అందుకని ఏమిటిది? బాదం పప్పు. అయితే ఏమిటిప్పుడు? ఇదేమిటయ్యా, పప్పు నానెత్తిన పెట్టావు? పప్పు పగల కొడతా. వద్దు. పప్పు తీసావో తలకు గురి పెడతా. వద్దు. గుడ్డిలాడి, ఒక్కసారి ఇలా వస్తే మీకు చిన్న వినోదం చూపిస్తా. వినోదమా? మేము సిద్ధం. మత్తు కళ్ళ మలిని వర్ణనల తర్వాత తడిసిపోతోంది నాకు. తెమలవయ్యా, అదేమిటయ్యా అటు తిరిగి ఇటెక్కు పెట్టావు? ఇటు చూసి అటు కొట్టడమే మా మాయాజాలం మామా. మామా, పగిలిందా పప్పు? రెండు ముక్కలైంది అల్లుడు.